హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం కూర కారం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 200 గ్రాములు మెంతులు. ఫ్రెండ్స్, ఇవి ఆవాలు. ఇవి మాడొద్దండి, ఎట్టి పరిస్థితుల్లో మాడొద్దు. మాడినవి వేయకూడదు. వేస్తే కారంలో తేడా, స్మెల్లో తేడా వచ్చేస్తుంది. ఇవి చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ కారాన్ని ఇలాగే మా అమ్మ వాళ్ళు మాకు చేసి చూపించేవాళ్ళు. ఇలా చేసుకోవాలి అది అని చెప్పి మాకు చూపించేవాళ్ళు. మేము ఈ కారం లేకుండా ఒక్కరోజు కూడా మేము వేరే కూరలతో కానీ అన్నం మేము తినలేము. ఖచ్చితంగా ఈ కారం అయిపోతుంది అంటే మళ్ళీ వెంటనే మేము ఇదంతా ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఇంకేముంటుందండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే కదా మనం ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతాం. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకా ఏమి ఉండదండి. కాబట్టి మనం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఫ్రెండ్స్, ఇది జీలకర్ర, ఇవి ధనియాలు. ఇవి కేజీ వేసుకోవాలి, వేపుకోవాలి. ఫ్రెండ్స్, వీటిలో ఉన్న అంటే తేమ పోయే విధంగా, ఏమైనా తేమ ఉంటే అవి పోయే విధంగా మనం వీటిని వేపుకోవాలి. సాల్ట్లో రాక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి మంచిది. ఫ్రెండ్స్, మనం కూర కారాన్ని మనం ఈరోజు తయారు చేస్తున్నాం. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మాకు 45 సంవత్సరాల క్రితమే మా అమ్మా నాన్న వాళ్ళు మాకు ఇవి ఎలా చేసుకోవాలని వాళ్ళు చేస్తామంటే మేము చాలాసార్లు చూసాము. ఈసారి నేను ఈ యూట్యూబ్లో నేను వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి హిస్టారికల్తో పాటు కుకింగ్ వ్లాగ్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగానే మరి ఈరోజు నేను ఈ కూరకారాన్ని నేను తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. కూరకారం ఇది దగ్గర 18 నెలల వరకు మీకు చాలా క్వాలిటీతో ఉంటుంది. మంచి స్మెల్ ఉంటుంది. కూర చాలా బాగా టేస్టీగా బాగా ఉంటాయి. ఇవి మీరు మంచిగా దీన్ని ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నేను ఏమేమి కలుపుకోవాలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవి కూడా ధనియా 1 కేజీ కలుపుకోవాలి. ప్లస్ సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్. ఇది రాక్ సాల్ట్ చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి రాక్ సాల్ట్ మనం కలుపుకుంటున్నాం. దీనిలో సాల్ట్ కూడా మనం మిక్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఇవి గంటెతో మనం కొంత కలుపుకున్నాక పేస్ట్ లాస్ట్కి కలుపుకుందాం. కూరలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. మేము ఏదైనా వంటలు ఎక్కడైనా బయటికి పోయినప్పుడు మేము ఇష్టంగా తినలేము, ఏదో లైట్గా తింటాం అంతే తప్ప. మిర్చి కూడా మనం చాలా పర్ఫెక్ట్ మిర్చిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో అవి ఏమంటారంటే తేజ మిర్చి ఉంటుంది కదా, తేజ మిర్చి చాలామంది మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ తేజ మిర్చిని ఎట్టి పరిస్థితుల్లో అవి మిక్స్ చేయొద్దండి, అవి చాలా ప్రమాదం. వాటి తేజ కారం ద్వారా బాగా అల్సర్ ఫామ్ అవుతుంది, తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటికి మనకు కుకింగ్ కారం కంపల్సరీ దొరుకుతుంది. ఓపికతో తెచ్చుకోవాలి. మనం చాలా అంటే హెల్తీ పర్పస్లో కాబట్టి ఇవి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు తేజ మిర్చి అనేది మాత్రం దీంట్లో కలుపుకోవద్దు, అది చాలా డేంజర్ అండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కలిపేసుకున్నాం. దీంట్లో వెల్లుల్లి పేస్ట్ ఒకటి మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి పేస్ట్ కలిపేటప్పుడు మనం చేతులు పెడితే కారం బాగా చేతులు మంట వస్తుంది కాబట్టి దీన్ని మనం కవర్స్ తొడిగి అవి చేద్దాం. ఇవి దీంట్లో వేసుకొని
ఇలా కవర్స్ తొడుక్కొని కవర్స్ పెట్టుకుందాం. ఎందుకంటే చేతులు మండిపోతాయి, బాగా కారం బాగుంటుంది. ఇట్లా పోస్తూ ఇట్లా చేసుకోవాలి, కారం అంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మనం మొత్తం కూడా ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇట్లా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేతులతో కలిపితే మొత్తం మరి చేతులు మండుతాయి. కాబట్టి ఇదంతా ఇట్లా నీట్గా చేసుకొని ఒక్క 2 days 3 days మనం దీనికోసం టైం స్పెండ్ చేస్తే ఎప్పటికీ మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి ఈ కూర కారం మనకు ఉంటుంది. మనం తింటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనం కానీ మన పిల్లలకు అందరికి కూడా మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేయండి, ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది మీకోసం నేను మాకు తెలిసింది మీకు తెలియపరచాలన్న కోసం నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులందరికీ కూడా అందరికీ కూడా సెండ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి బ్లాగ్స్ ఇంకా అనేకం చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మా దగ్గర హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవి కూడా చేస్తున్నా. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మరి వాటిని మనం చేయలేకపోయాం. అవి కూడా ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. మీకు త్వరలోనే ఇంకా మంచి మంచి విజువల్స్ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు కూర కారం రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇక కూరలలో మనం వేసుకొని వీటిని తినేయచ్చు. ఈ కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.